ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వాళ్ళే ఏ రంగంలోనైనా రాణిస్తారు. రాజకీయాల్లో కూడా తగ్గడం చాలా చాలా అవసరం. తగ్గి ఉండడం అదేమీ పొరపాటేం కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా సాగుతున్నారు. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. నిజానికి తిరుమల నెయ్యి సరఫరా విషయంలో కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించుంటే గత ప్రభుత్వంలోని అనేక మంది నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు చేతికి చిక్కే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు అత్యుత్సాహానికి పోయారు. సమస్యను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. భారీ హంగామా చేశారు. రాజకీయ రాద్ధాంతో నడిపే యత్నం చేశారు. తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారాన్ని అడ్డుకోవడానికి బదులుగా రాజకీయ దుమారం రేపి విపక్షాన్ని ప్రత్యర్థిని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా సాగారు. అది చివరికి బెడిసి కొట్టింది. నిజంగా కల్తీ జరిగింది అనేటువంటి మాట సిట్ నిర్ధారించినప్పటికీ జనం ఆ మాటలను కూడా నమ్మేదానికి సిద్ధంగా లేరు. కల్తీ జరిగిన జంతు కొవ్వులు లేవు కదా, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె వంటి మాటలు నిజం కాదు కదా అని సామాన్యులు సైతం చర్చించుకునే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు వాస్తవం కాదు అనే నిర్ధారణకు రావడానికి అవకాశం ఏర్పడింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ శృతి మించింది. చివరకు తమకు రావాల్సిన ప్రయోజనం కూడా చెడగొట్టుకోవడానికి కారణమయ్యింది. వైఎస్ఆర్సీపీ హయాంలో నిజంగా నెయ్యి కల్తీ జరిగినా ఇప్పుడు వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి కారణంగా మారింది. నెయ్యి కల్తీ జరిగిందని సిట్టు నిర్ధారించిన తర్వాత వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో ఉండాలి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీదే పై చేయి అన్నట్టుగా రాజకీయాలు మారిపోవడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసిన హంగామానే ప్రధాన కారణం. బూమరాంగ్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎట్లా ముగింపు పలకాలి అన్న దాని మీద చంద్రబాబుకి అంతుపడుతున్న దాఖలాలు లేవు. అన్నేళ్ల అనుభవం, విజనరీ, రాజకీయంగా అది ఇది అని చెప్పుకునేటువంటి నాయకుడికి ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యలో తాము వెనకబడ్డాం అని తెలిసిన తర్వాత చాలా జాగ్రత్తగా నష్ట నివారణ చర్యలకు పూనుకోవలసిన దశలో మరికొన్ని నష్టాలు కొని తెచ్చుకునే దిశలో అడుగులేస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి వెళ్ళిన తర్వాత సిట్ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తు సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రస్తుతం నెల్లూరు ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉంది. ఆ కోర్టు ఆ ఛార్జ్ షీట్ని అంగీకరిస్తుందా, ఛార్జ్ షీట్లో అసలు దోషులు లేరు అని మళ్ళీ తిప్పి పంపిస్తుందా, కాకుంటే ఆ ఛార్జ్ షీట్ ఆధారంగానే విచారణకు పూనుకుంటుందా, ఇవన్నీ తేలాల్సి ఉంది. తేలిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటే అంతో ఎంతో గౌరవప్రదంగా ఉండేది. కోర్టులో సిట్ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ మీద ఇంకా స్పష్టత రాలేదు. ఆ ఛార్జ్ షీట్ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా తేలలేదు. అయినా ప్రభుత్వం మరో దర్యాప్తు కోసం మరొక కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కేబినెట్లో నిర్ణయం చేసింది. ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేస్తారు, తప్పు మీద తప్పు చేస్తారు అనడానికి ఇప్పుడు ఒక చంద్రబాబు ప్రభుత్వం ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రభుత్వం మరికొన్ని రోజులు ఆగితే నష్టం ఏమయ్యే? నెల్లూరు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునేటంత వరకు వేచి చూస్తే ప్రభుత్వానికి ఏం పోయే? జరగాల్సిన నష్టం అంతా జరిగింది. ఇప్పుడు ఇంకా అదనంగా పోయేది ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మరొక కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తాం, అసలు నిందితుల్ని పట్టుకుంటాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళని వదిలిపెట్టం, వాళ్ళ హయాంలోనే అంతా జరిగింది ఇంత జరిగింది అని చెప్తున్నటువంటి ప్రభుత్వ మాటలు చాలా చాలా పెద్ద సమస్యకి కారణమయ్యేదానికి ఆస్కారం ఇస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సిట్టు రంగంలోకి దిగి దర్యాప్తు చేసిన దాని మీద విశ్వాసం లేకుండా సొంతంగా మళ్ళీ కమిషన్ వేస్తామని ప్రభుత్వం చెబుతుంటే దాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? కోర్టు సిట్ ఆధ్వర్యంలో చేసినటువంటి దర్యాప్తు మీద ప్రభుత్వానికి విశ్వాసం లేదంటే వీలవుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. సిట్ దర్యాప్తు మీద అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. సిట్ దర్యాప్తు మరింత సమగ్రంగా సాగాలని కోరొచ్చు. మళ్ళీ దర్యాప్తు చేయాలని కోర్టులోనే పిటిషన్ వెయ్యొచ్చు.
ఇలాంటి అనేక మార్గాలు ఉండగా చంద్రబాబు సర్కారు మాత్రం కమిషన్ వేయాలనే నిర్ణయానికి రావడం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. రాజకీయంగా చంద్రబాబు తగ్గాల్సిన దశలో కూడా తనదే పై చేయి అని చెప్పుకోవడానికి తప్పు మీద తప్పిదం చేసేస్తున్నారా అనే ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది. అందుకే ఎక్కడైనా నెగ్గడమే కాదు తగ్గడం ఎలాగో తెలియాల్సినటువంటి నాయకత్వం రాజకీయాల్లో చాలా అవసరం అనేటిది ఇప్పుడు కూటమిలో కరువయ్యిందా అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. మొత్తంగా ఈ తాజా పరిణామాలతో కూటమికి కొత్త చిక్కులు అనివార్యంగా కనిపిస్తుంది. ఇది అనేక రకాల పరిణామాలకు ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థాన ఉదంతం అనేక నెలల పాటు కొనసాగడం అనివార్యం అనే అనుమానానికి అవకాశం ఇస్తుంది.